అందరికీ నమస్కారం. పిరమిడ్ సేవాదల్ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కళ్యాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. ప్రణామాలు. మేడం ముందుగా మీ పరిచయం. నా పేరు కళ్యాణి మేడం. మాది ములుగు జిల్లా. మేము కమలాపురం నుంచి వచ్చాము. మాది మంగపేట మండలం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుగారికి ఆత్మ ప్రణామాలు. అమ్మ స్వర్ణత మాతకి ఆత్మ ప్రణామాలు. పత్రి మేడంకి అలా ఇరువురు పుత్రికలకి ఆత్మ ప్రణామాలు. శ్రీ గురుభ్యో నమః. అలాగే ఈ ధ్యాన పరిచయం నాకు చంద్రశేఖర్ గారు, రాణి గారి దంపతుల ద్వారా నేను ఈ ధ్యానంలోకి వచ్చాను మేడం. వస్తే వాళ్ళు 2x2 పిరమిడ్. అసలు అంతకుముందు నేను ఒక షిరిడి సాయి సేవలో ఉన్నాను 13 సంవత్సరాలు. ఆ సేవలో భాగంగా ఈ ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా సేవ చేస్తూ నా వరకు నేను ధ్యానం చేసుకున్న ధ్యాన ప్రచారం అప్పుడు తక్కువ చేశాను. కాబట్టి వాళ్ళ ద్వారా పిరమిడ్ తెచ్చుకోవటం, ఇంట్లో పెట్టుకోవటం, మా వారికి ధ్యానం చెప్పటము, అలా జర్నీ స్టార్ట్ అయింది నాది. అలాగే ఇప్పుడు ఫస్ట్ నేను సార్ని చూసింది అమరావతి ధ్యాన మహాయజ్ఞంలో చూసాము. అక్కడికి వెళ్ళాము. తర్వాత 2011లో కమలాపురం వచ్చారు సారు. వీళ్ళ సర్లా మేడం వాళ్ళ పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారు. అక్కడ సార్ తోటి చక్కగా అదే మాట్లాడటము. అమరావతి వెళ్ళిన అక్కడ కలవలేదు, చూసాం కానీ మాట్లాడలేదు. అలా అయింది. సార్ చేత బజ్జీ తిన్నాం. మంచి అనుభవం అది మాకు. ఇప్పటికి కూడా మెరాకిల్ అది. అదొక మంచి అనుభవం. ఆ రోజుల్లో ఏమి తెలియని రోజు అది. సార్ తోటి జర్నీ కూడా లేదు మాకు యాక్చువల్గా, కానీ అద్భుతం అనిపించింది. అలాగే అక్కడ క్లాసులే పెట్టేవాళ్ళం. కమలాపురంలో పిరమిడ్ మాస్టర్స్ వచ్చేవాళ్ళు, అలా చెప్పేవాళ్ళు. ఏదైనా సేవ ఉంటే షిరిడి సాయి సేవ చేస్తూ కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేదాన్ని, సేవకి వెళ్తూ ఉండేదాన్ని. అలాగే ధ్యానం అంటారా, ధ్యానంలో ఎన్నో అనుభవాలు. అంటే ధ్యానం చేయటం వల్ల, చేయకముందు ఎలా ఉన్నాం, చేస్తే ఏంటి అంటే మనల్ని మనం తెలుసుకొని మన లోపల ఉన్న గుణాలని సరిదిద్దుకుంటూ మనం ముందుకు వెళ్ళి మనం నేర్చుకున్నది పత్రిజీ గారి మాటలో మనం పాలు పంచుకోవాలి, సత్యం పలకాలి, ధర్మం చెప్పాలి అని నేర్చుకున్నాం. కాబట్టి అది 10 మందికి ప్రచారం, ధ్యాన సేవ ప్రచారంలో ఎక్కువ ఉంటాను నేను. అంటే పని అయిపోగానే బయటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉండబుద్ధి కాదు. అలాగే ఎవరికైనా ధ్యానం చెప్తాను. అంటే ధ్యానం చేయటం వల్ల లాభాలు ఏంటి, చేస్తే ఎలా ఉంటాం, చేయకముందు ఎలా ఉంటాం అన్నది నేర్చుకున్నది పంచాలి. పంచితే పెంచబడుతుంది కాబట్టి మనం పంచాలి. కాబట్టి మహిళలు ఎక్కువ నా దగ్గర కొంచెం తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఇళ్ళకెళ్ళైనా సరే ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి గుసలు ప్రశ్నలు అయిపోయాక, అమ్మ మీరు ధ్యానం చేయండి. ఒక స్త్రీ ధ్యానం చేస్తే ఆ ఇల్లు ఎంతో వైభవంగా ఉంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనం చేస్తుంటే మన పిల్లలు, మన భార్య, భర్త అయినా ఎవరైనా చక్కగా వస్తారు. అలా మనం ధ్యానం చేయటం వల్ల ఎన్నో లాభాలని, ఆరోగ్యం గురించే కాదు, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం తర్వాత కూడా మనం నేర్చుకోవాలి. ఒక స్త్రీకి వాళ్ళ పత్రిజీ గారు ఒక పీఠం కట్టి మనని, ఒక మహిళని బయటకు లాక్కొచ్చారు. కాబట్టి స్త్రీ మహిళా శక్తి ఎంతో గొప్పది, స్త్రీ శక్తి ఎంతో గొప్పది. మన లోపల ఉన్న శక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాము. ఈ ధ్యానం చేయటం వల్ల అసలు మనం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయటానికి భూమి మీదకి వచ్చాము, మన జన్మ కారణం ఏంటి అని మనం తెలుసుకోగలిగితే మనం 10 మందికి పంచవచ్చు అన్నది ఒక కాన్సెప్ట్. మరి మీరు అంటే ఈ పిరమిడ్ సేవాదల్లోకి ఎలా వచ్చారు మేడం? పిరమిడ్ సేవాదళకి ఈ సంవత్సరమే సేవకి, అంటే ప్రతి ఇయర్ ధ్యానమాయాగానికి వస్తున్నాం కానీ సేవకు మాత్రం ఈ ఏడు వచ్చాము. మేము ఇల్లందు రమేష్ మాస్టర్ ద్వారా ఈ సేవకి వచ్చాము మేడం. 15 మంది వచ్చాము. ఓకే. అంటే పిరమిడ్ సేవాదల్లో అసలు మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు మేడం? 10 years అవుతుంది. అంటే ప్రచారం ఎక్కువ చేస్తా. అట్లాగే ధ్యాన్ జగత్ బుక్స్ నాగేశ్వరరావు గారు మాస్టర్ అని కమలాపురం వచ్చారు. అలా మాస్టర్ ప్రతి ఇంట్లో పత్రిజీ గారు ధ్యాన్ జగత్ బుక్ ఉండాలని చెప్పారు కదా, ఆ సార్ తీసుకొని ఊరంతా తిరిగి బుక్స్ కి కట్టించాను మేడం. అదొక సేవ. అలాగే ధ్యాన ప్రచారం రెండో సేవ. ఇప్పుడు సేవ కూడా ఇప్పుడు అందరికీ చెప్పి ఈ సేవ కొత్త వాళ్ళని తీసుకొచ్చాము ఈ ట్రిప్పులో. 3 నెలలే వచ్చింది ధ్యానంలోకి వచ్చినా కూడా సేవ అంటే ఏంటో చూపించాలని 10 మందిని కొత్త వాళ్ళని వచ్చాము. ఇల్లందు రమేష్ మాస్టర్ ద్వారా సేవకి ఇప్పుడు ఈ ఏడు మాత్రం వచ్చాము. మరి ఇంతకు ముందు మీరు అన్నారు మేడం, షిరిడి సాయిబాబా టెంపుల్లో కూడా మీరు సేవ చేశాను. అప్పుడు మీరు చేసిన సేవకి, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో పిరమిడ్ దగ్గర చేస్తున్న సేవకి డిఫరెన్స్ మీరు గమనించాం. ఎన్నో అద్భుతాలు.
అప్పుడంటే అది భక్తి పరంగా కదా, ఉమ్, భక్తికి జ్ఞానానికి అంత తెలుసుకో, భక్తి టెంకాయ కుట్టి ఉమ్, పూజలు చేసి అది పూజ పరంగా సేవ. ఉమ్, అప్పుడు మనకి ధ్యానం కూడా అంత ఎక్కించుకోవాలి. నా వరకు నేను 12 గంటల ఆర్ట్ వర్క్ చేసినా ఏమనిపించేది కాదు. ఉమ్, అరగంట బాబా ముందు ధ్యానం చేయగల, బాబా గారు కూడా ధ్యానం చేశారు కదా 12 సంవత్సరాలు. ఉమ్, అది నమ్మి ఆయన వల్ల అట్లా నేను కూడా ధ్యానం చేసుకుంటే నేను శక్తి తీసుకొని ఎంత సేవని 24 గంటలు 24 అవర్స్ చేయగలను. ఓకే. అది తెలుసుకొని గమనించా. అలాగే దాని తర్వాత 10 మందికి వచ్చే శ్రద్ధ సబూరి, ఉమ్, అలా వచ్చిన వాళ్ళకి భక్తి పరంగా మౌనంగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి, ఓపికగా ఉండాలి, ఉమ్, ప్రేమతో చేయాలి, ఇష్టంతో చేయాలి అని అలా దాని గురించి చెప్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఈ ధ్యాన పరిచయం ఇంకా అద్భుతం. ఉమ్, అసలు అంటే ఎలా అంటే అసలు ఒక రాకెట్ బుల్లెట్ లాగా ఎలా దూసిపోతామో అలా అనిపిస్తుంది. ఒక డ్యాన్స్ ఏంటి, ఒక పాట ఏంటి, అసలు ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ. ఆ సేవకి ఈ సేవకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మనలో ఉన్న ఏదైనా ఉన్న చిన్న పాయింట్ ఏదైనా నోట్అవుట్ చేసుకోగలుగుతున్నాము, దాన్ని మళ్ళీ సరి చేసుకోగలుగుతున్నాం, ఓకే. తప్పొప్పులు ఏంటన్నది తెలుసుకోగలుగుతున్నాం. దీంట్లో పత్రిజీ గారు నేర్పిన జ్ఞానం మనకు అది అనిపించింది. సో సేవ ద్వారా మీలో వచ్చిన మార్పు ఏంటి మేడం? మాలాంటి ఎంతో ఎనర్జీ, ఉమ్, ఎంతో ఎనర్జీ చెప్పాలని తపన. ఓకే. తపన అంటే ఇహ కాలు ఇంట్లో ఆగకుండా ఎటు వెళ్ళిపోవాలి, మైండ్ అంతా ఉమ్, కొత్తగా ఆలోచిస్తుంది. ఎవరికి చెప్పాలి, ఇది అందించాలనే తపన ఎక్కువ ఉంది నాలో. అలా టైం కుదిరితే వెళ్ళిపోయి చెప్పడమే నేర్చుకున్నాను. నేర్చుకుంటానికే వచ్చాము, నేర్చుకుంది పంచటానికి వచ్చాము. తెలిసింది కొంచెమైనా అప్పుడు తెలిసినప్పుడే పంచడం ఇష్టం అనమాట. ఓకే. అలా పంచుతున్నాము ఇప్పుడు వరకు. ఇప్పటి వరకు మీరు ఎంతో సేవ చేశారు మేడం. అందులో మీకు చాలా నచ్చిన సేవ ఏంటి? ఎక్కువ వడ్డిస్తారు, ఉమ్, వడ్డిస్తాము. ఇంకా ఏదైనా సేవ అంటే ఆల్ వన్ సేవ ఇష్టమే, ఉమ్, కానీ మన దాకా వచ్చే సేవ ఒక వడ్డించడం వరకు. అప్పుడేమో ప్రసాదాలు, ఇప్పుడేమో అన్నదానంలో సేవ. ఉమ్, ఏదైనా అక్కడ చీపురుపట్టి గుళ్ళో కూడా పన్నమ్మేర పైన ఓడవటము చేయటము ఓకే. అన్ని భర్త భార్య ఇద్దరం సేవలోనే ఉన్నాం మేడం. ఉమ్. అప్పుడు ఇద్దరం భర్త భార్య ఇద్దరు సేవే. అప్పుడు భక్తి సేవలో ఉన్నారు, ఇప్పుడు ధ్యాన సేవలో ఉన్నారు. ఇద్దరు. మా సార్ కూడా ఉమ్, నేను బయటకు వెళ్తున్నా నో అబ్జెక్షన్, ఆయనకి వేల కృతజ్ఞతలు, మొత్తం వదిలేస్తారు నన్ను. ఓకే. ఇన్ని ఇట్లా పోయామని ఏమన్నారు, ఎక్కడికైనా పంపిస్తారు. అలాగే ఈ పిరమిడ్లు కూడా నేను 4 సంవత్సరాల నుంచి బాగా తిరుగుతున్నాను. ఇద్దరికి గుళ్ళు తిరిగాము. గుళ్ళ తిరిగితే ఆ కాసేపు ఎనర్జీయే. ఈ పత్రిజీ గారి పిరమిడ్లు తిరిగితే ఎంత ఎనర్జీ అంటే ఇంకా చూడాలని తపన ఎక్కువయ్యి, చూద్దామని ఆశ ఎక్కువైంది. 4 సంవత్సరాల నుంచి బాగా తిరుగుతున్న పిరమిడ్లన్నీ. పేరవరం ఏంటి, ఇలా శ్రీశైలం, అలా బెంగళూరు పిరమిడ్, ఉమ్, ఇలా అన్ని వీళ్ళని కాడికి తిరిగేస్తున్నాను. వెళ్తున్నారు, అక్కడ సేవ కూడా చేస్తున్నారు. చేస్తున్నాము. సో పత్రి సార్ ఎప్పుడైనా మెచ్చుకున్నారా మేడం? అబ్బాయి ఎంత బాగా సేవ చేస్తున్నారు మేడం అని అప్పుడు మెచ్చుకోవడం? పత్రిజీ గారు మనకి కమలాపురం వచ్చినప్పుడే కాంటాక్ట్, మళ్ళీ శ్రీశైలం వెళ్ళినప్పుడు ఒకసారి. కానీ మళ్ళీ సారుది ఒక వీడియో ఉండే. ఓకే. ఏంటి, అందరం కలిసి 95 ఏళ్ళు ఒక వీడియో ఉంది. ఆ వీడియోకి నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. ఓకే. ఎప్పుడు మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒక్కదాన్ని బెడ్రూమ్లో కూర్చొని ఆ వీడియో పెట్టుకొని ధ్యానంలో కూర్చునేదాన్ని. సంతకం అప్పుడు పత్రిజీ గారు ఒకసారి నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడికో ఒక గోల్డ్ పెన్ను తోటి ఒక రాకులో బుక్ తీసి ఆ పెన్ను చేత సైన్ చేయించారు. అది బాగా ఇష్టం నాకు ఆ వీడియో. ఓకే. అది ఆ వీడియో మళ్ళీ దొరకట్లేదు, ఎడ్జ్లో ఎలా మిస్ అయింది. అంటే ఇలా ఉంటుంది అంటే అప్పుడు హాస్టల్ ట్రావెల్ అని కూడా నాకేం తెలియదు, నాకేం తెలియని స్థితి అది అసలుకి. అలా వెళ్ళాను. వెళ్ళొచ్చాక ఎక్కడికి వెళ్ళి అది అట్లా 3 రోజులే వచ్చింది. మళ్ళీ ఆ అనుభవం మళ్ళీ నాకు ఇంతవరకు రాలేదు మేడం. అది ఫస్ట్ అనుభవం, అంటే తెలియని అనుభవం అది. ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే ఎందుకు వచ్చిందంటే మనం ఏదో వర్క్ చేయటానికి వచ్చాము ఈ భూమి మీదకి. ఇప్పుడు విశ్వ కళ్యాణానికి, లోక కళ్యాణానికి సేవ చేయాలని తపన ఉంది మేడం. ఈ శరీరం ఉన్నన్నాళ్ళు పత్రిజీ గారి బాటలో నడవాలని ఆశయం ఉంది. అలాగే తెలుసుకుంది, పంచుతున్నాము. మళ్ళీ సారు 95 ఏళ్ళ అని చెప్పారు కదా, సడన్గా శరీరం వదిలేసరికి అదేంటి వీడియో నన్ను తీసుకెళ్లారు కదా ఎక్కడికో లోకాలకి, ఇంత సడన్గా ఏంటి సార్ అంటే అప్పుడు ఇంకా బాగా నాకు ఇష్టము, ప్రేమ పెరుగుతుంది సార్ అంటే. అప్పుడు మన మైండ్కి ఎక్కించుకుంటూ అప్పుడు ఇష్టం అంటే బాబా వారైనా పత్రి వారైనా ఒక్కటే అనేది తెలుసుకోగలిగాను అనిపించింది నా మనసుకి. అది ఆలోచన విధానం అట్లా అనిపించింది. ఇంట్లో శరీరం వదిలిపోయింది, అసలు స్టన్ అయిపోయాను. ఇంకేం చేస్తాం, 3 రోజులు మౌనంగా ఉన్నాము.
అలాగే పిఎంసి ఛానల్ రాకముందు మేడం పత్రిజీ గారు ఏం చెప్పారు, ప్రతి ఇంట ధ్యానం చెప్పాలి అని చెప్పారు. పిఎంసి ఛానల్ అసలు పరిచయం కాకముందే మనకి. అప్పుడు ఏం చేశానంటే బాబా గారి ఫోటో పెట్టి 50 సత్సంగాలు చేశాను. అంటే ప్రతి ఇంట బాబా ఫోటో, అలాగే ధ్యానుల్ని భక్తులు అన్నీ యాడ్ చేసేదాన్ని. చేసి 10 నిమిషాలు మెడిటేషన్, పావు గంట, 10 నిమిషాలు బాబా గారి సత్సంగము, 10 నిమిషాలు పేజీ, ఒక అష్టోత్తరం, ఇలా గంట ప్రోగ్రాం రోజు సాయంత్రం 6 to 7 అలా ఇంటింటికి తిరిగి ముందెళ్ళి చెప్పొచ్చాను, రేపు మీ ఇంట పెట్టుకో, రేపు మీ ఇంట పెట్టుకోండి అని. వాళ్ళు కంపల్సరిగా అమ్మ నీ ఇంట్లో ఉన్నదే పాలు నీ లేదా అట్లా మళ్ళీ ఖర్చు కూడా ఏం తీసుకోకుండా అలా చెప్పొచ్చేదాన్ని. వాళ్ళు కంపల్సరిగా గంటే కదా, మహిళలు చదువు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకి ఇంప్రెస్ అయ్యి మంచిగా చెప్తుంది, మంచిగా బాబాజీ పారాయణం చేస్తున్నా అట్లా చెప్తూ అష్టోత్తరం చేస్తూ పూజలు కూడా చేయించేదాన్ని. అంటే శుక్రవారాలు వస్తే లక్ష్మీదేవి పూజ అలా చేయించేదాన్ని. సో ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగంలో మీరు ఏ సేవ చేస్తున్నారు? ఇప్పుడు కుర్చీలు మంది సరస్వతి ప్రాంగణంలో చైర్స్ సర్దే సేవ వచ్చింది మనకి. నైట్ చైర్స్ సర్దుతూ అక్కడ పొద్దున పూట టిఫిన్ కాడ సర్వీస్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం? మరి లక్షలాది మంది ఉన్న ఈ ప్రాంగణంలో ఒక చక్కటి సేవా భాగ్యం మీకు దొరికింది. సో మీ ఆధ్యాత్మికంగా అంటే మీలో మార్పు, మీ ఆధ్యాత్మిక ఎదుగుదలలో చేంజ్ మీకు ఏమైనా కనిపిస్తా ఉందా? చేంజ్ కనిపిస్తుంది కంపల్సరీగా. ఎనర్జీ లెవెల్ వేరుంటుంది మేడం, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. చెప్పటానికి కూడా మాటలు రావన్నది నా ఆలోచన. ఎవరికి వారు సొంత అనుభవం చెప్పాలంటారు పత్రిజీ గారు. మనం అనుభవిస్తేనే చెప్పాలి. మన నోటి మాటే మనకి ధర్మం. ఉన్నది ఉన్నట్టు చెప్పాలన్నది, సత్యం పలకాలన్నది నా ఇది. ఈ అవకాశం మాత్రం వెల్లంది రమేష్ గారికి వేల కృతజ్ఞతలు. ఇంతటి అవకాశం ఇచ్చారు. ఎప్పటి నుంచో సేవ చేయాలని మేము ములుగు జిల్లాకి లేడీస్ల అధ్యక్షురాలుగా ఎంచుకున్నారు నన్ను. ఓకే. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో చిన్న భాగం అన్నమాట అది. అలాగే ఇంతటి అవకాశం కమలాపురం కూడా పిఎంసి ఛానల్ హనుమంతరావు గారు తీసుకొచ్చారు. అప్పుడు ఒకసారి మాట్లాడారు, ఫస్ట్ టైం. కాకపోతే ఇంత మాట్లాడలేదు అప్పుడు, కొంచెం టెన్షన్ కి. కానీ ఒకసారి మాట్లాడాం కాబట్టి ఇప్పుడు అలవాటు అయిపోయింది. మంచిగా చూస్తూ ఉంటాం పిఎంసి ఛానల్. బాగా మెచ్చుకుంటాం మేము. మా సార్ని వాళ్ళు అడుగుతారు చక్కగా ఎలా చెప్తారా అని. అది చూసాము, ఇది అనుభవిస్తున్నాము, ఆస్వాదిస్తున్నాము. ఇది ఇంకా ఆనందము. అలాగే కృష్ణమూర్తి సార్ బ్రహ్మాండం. అసలు గైడింగ్ కానీ ఆ మేడం వరలక్ష్మి మేడం గారు కానీ, అలా ఇంకా మేడమ్స్ అంటే అందరి పేర్లు తెలియవు మేడం నాకు ఇంకా బాగా. కానీ మేడమ్స్ అందరూ చక్కగా సజెషన్ ఇవ్వటం కానీ, ఎలా చేయాలని నేర్పటము. మనకి ఈ సేవ వల్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగము, ఆత్మబంధువులము అన్ని అక్కడ కలయిక ఉంటది. వసుదైక కుటుంబం అన్నట్టు మన కుటుంబం అంటారు పత్రిజీ గారు. మనం ఆత్మబంధువులు అని చెప్తారు. అలా చెప్పడం ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. ఎలా వడ్డించాలి, ఎలా నేర్చుకోవాలి, మనం ఎలా ఉండాలి అన్నది చాలా ఇక్కడ ఈ 3 రోజుల్లోనే నేర్చుకున్నాము. అలాగే 3 ఏళ్ల నుంచి జ్యోతిరథం వస్తుంది మాకల్లే. జ్యోతిరథంతో ఊళ్ళన్నీ నేను కూడా తిరుగుతా 3 సంవత్సరాలు తిరుగుతాను. ఎలా అనిపించింది మేడం మరి ఆ జ్యోతి పట్టుకొని తిరుగుతున్నప్పుడు? అసలు ఎక్స్పీరియన్స్ ఎలా పొందారు? అసలు ప్రేమ ఆప్యాయత మేడం ఎంత అద్భుతం. జ్యోతి వెళ్తుంటే నాకు 3 ఏళ్ళు మన దాంతో కూడా చుట్టుపక్కల గ్రామాలకి నేను ఆనంద్ మాస్టర్, మల్లూరు మాస్టర్ ఉన్నారు, ఇద్దరం వెళ్తాము జ్యోతి తోటి. పోయినసారి అయితే జ్యోతి రథయాత్రలోనే కట్టాలు వచ్చేసాం మేము. అప్పుడు అసలు పైగా హ్యాపీ కూర్చొని సారు వెనక కటౌట్, పాటలు, అది మాకు బస్సులో కన్నా ఇదే హ్యాపీగా అనిపించింది. ఎంత అద్భుతం. వస్తూ జనగాంలో ఒక పిరమిడ్ ఉంది, అది ఓపెనింగ్ అయితే దాన్ని చూసుకున్నాము. అలాగే ఇక్కడికి వచ్చాము, అట్లా బాగా అనిపించింది. ఇప్పుడు ఇక్కడ కూడా అద్భుతం నేర్చుకోవడం చాలా ఉంది మేడం. స్వచ్ఛ భారత్ లాంటి ఏమైనా చేశారా మేడం ఈ పిరమిడ్ సేవాదళ ద్వారా మీ ఊర్లో? ఇంకా చేయలేదు మేడం, స్వచ్ఛ భారత్ చేయలేదు. ర్యాలీలు ఫస్ట్ లో తీసాం, కానీ ఇప్పుడు ఒక ర్యాలీ తీయాలనుకుంటున్నాము. చుట్టుపక్కల ఊళ్ళు ర్యాలీ తీయాలని అనుకున్నాం. చాలా ర్యాలీలకు కూడా వెళ్ళాను మేడం నేను. ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా 90% వెళ్తుంటాము. సో ఫైనల్ గా సేవ గురించి మీరు ఏం చెప్తారు? అందరూ నేర్చుకోవాలి. ఎక్కడ సేవ ఉన్నా ఆ సేవ చేయటం వల్ల మనలో ఉన్న కర్మలు దగ్ధం అవుతాయి. తెలిసి తెలియక చిన్న పాపాలు ఏదన్నా అని నా నమ్మకం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా.
నాదైతే సేవ చేయటం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. ఎంతోమందికి మనకు ఇన్‌ఫ్లుయెన్స్ అయితాము. ఎదుటి వాళ్ళకి మనం చేసేది చెప్పగలము. అది తెలుసుకుంటాము. అలాగే ఈ సేవలో భాగం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకునేది చాలా ఉన్నాయి. చిన్న చిన్న పాయింట్స్ తెలియనివి చాలా ఉన్నాయి. తెలిసింది తక్కువ. తెలుసుకోవాల్సింది అమోఘం అని అద్భుతం. అది 10 మందికి మనం తెలుసుకుంటే గదా! నాకు తెలిస్తే నేను పంచగలను. నాకే తెలియదు నేనేం పంచుతాను బయటికే రాలేను కదా! అన్నది నా ఒపీనియన్ మేడం. ఏదైతే ఎంతసేపు ఇప్పుడు తెలిసిందనుకోండి, ఇది ఎమ్మటే పంచేయాలి. ఇక మైండ్‌లో పెట్టను. ఒక తెల్ల కాగితంలా ఉంచుకోవాలంటారు పత్రిజీ గారు. మన మైండ్ ఎప్పుడు కొత్తగా అవును. ఆలోచించాలి, కొత్త పనులు చేయాలి. మనం కొత్తగా ఎదుటి వాళ్ళకి కనిపించాలని చెప్తారు. ఆ పాయింట్స్ పట్టుకొని సార్ ఏదైతే చెప్పేవాళ్ళో అది వీడియోలు వింటూ ఒక్కొక్కటి ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే చెప్పడానికి కూడా ప్రయత్నం నా వంతు చేస్తాం. విశ్వానికి, లోక కళ్యాణానికి సేవ చేస్తాలని ఆసక్తి బాగా ఉంది. అలాగే మా వారి సపోర్ట్ బాగా ఉంటది. థ్యాంక్ యూ మేడం. మరి థ్యాంక్ ఎంతో యూ. చక్కగా, ఎంతో అద్భుతంగా పిరమిడ్ సేవాదళ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, పిరమిడ్ సేవాదల్ మరి సేవ చేస్తే ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా ఉంటుంది అనేది ఎంతో చక్కగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.